మిమ్మల్ని ధనవంతులుగా మార్చే 9 గోల్డెన్ రూల్స్లో ఇది పార్ట్ 2. డబ్బు మీకోసం పనిచేయాలి, మీరు డబ్బు కోసం పరుగులు పెట్టకూడదు. సంపద అంటే మీరు ఎంత సంపాదించారనేది కాదు, మీరు ఎంత కాపాడుకున్నారనేదే మీ సంపద. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లల భవిష్యత్తు సెక్యూర్ చేయాలన్నా, లేదా రిటైర్మెంట్ తర్వాత కూడా సేఫ్గా జీవించాలన్నా ఒక్క జీతం సరిపోదు. అందుకే మనం డబ్బు మేనేజ్ చేయడంలో తెలివిగా ఉండాలి. ఫస్ట్ పార్ట్లో మీరు ఇప్పటికే 4 గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మిగిలిన 5 రూల్స్ మీ ఆర్థిక జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి. ఒక చిన్న పొరపాటు లైఫ్ టైం అప్పుల్లోకి నెట్టేస్తే, ఒక చిన్న మంచి నిర్ణయం మీకు కోట్ల రూపాయల ఫ్యూచర్ ఇస్తుంది. అదే ఈ 5 రూల్స్కున్న శక్తి. వీటిని పాటిస్తే డబ్బు కోసం మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు, డబ్బే మీకోసం పనిచేస్తుంది. అవును, మిమ్మల్ని ధనవంతులుగా మార్చే 9 గోల్డెన్ రూల్స్లో ఫస్ట్ పార్ట్లో కీలకమైన 4 రూల్స్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ వీడియోలో బడ్జెట్, మనీ మ్యాప్, సేవింగ్స్ ప్రయారిటీ, మీ లెవెల్లోనే లైఫ్, ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో పార్ట్లో మిగతా 5 గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకుందాం. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్ నా ఛానల్లో చూడండి. ఇక వీడియోలోకి వెళ్దామా? మనీ గోల్డెన్ రూల్స్లో రూల్ 5, అధిక వడ్డీకి అప్పులు వద్దు. క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ అంటే ఫైనాన్షియల్ పాయిజన్, అంటే ఆర్థిక విషం. క్రెడిట్ కార్డులు అంటేనే అధిక వడ్డీలు, ఇన్ టైంలో కట్టకపోతే వడ్డీలు భరించలేం. ఇలాంటి హై ఇంట్రెస్ట్ లోన్లను వీలైనంత తొందరగా కట్టేసుకోండి. హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ కాకుండా మరి ఏ లోను తీసుకోవద్దు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, విశాఖలో ఉండే రమేష్ తన క్రెడిట్ కార్డులో వాడిన 50,000 రూపాయల అవుట్ స్టాండింగ్ ను సింపుల్ గా తర్వాత చెల్లిస్తా అని వదిలేశాడు. కానీ ఆ డబ్బు వడ్డీ మీద వడ్డీ పెరిగి 1 సంవత్సరంలోనే 80,000 రూపాయలయ్యింది. ఇంకా ఈఎంఐలతో జీతమంతా కరిగిపోయింది. చివరికి తన బంగారం అమ్మి అప్పు తీర్చుకోవాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డు బిల్లులు ఎప్పుడూ పూర్తిగా చెల్లించాలి. అధిక వడ్డీ ఉండే అప్పులు మీ సేవింగ్స్ మొత్తాన్ని తినేస్తాయి. గోల్డెన్ రూల్, క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పుడూ ఫుల్గా క్లియర్ చేయాలి, ఏమాత్రం పెండింగ్లో పెట్టొద్దు. గోల్డెన్ రూల్ 6, బేరమాడి కొనడం నేర్చుకోండి. ఇది చిన్న విషయం అనిపించినా పెద్ద పొదుపుకు దారితీస్తుంది. అది ఫ్యూచర్ వెల్త్కి ఒక సీడ్ అవుతుంది. రోజువారీ జీవితంలో చాలా వస్తువులు కొంటుంటాం, ఇలాంటప్పుడు బేరమాడి కొనడం నేర్చుకోవాలి. మంచి డీల్, ఆఫర్ కోసం అడగడానికి భయపడకండి, మొహమాట పడకండి. ఇలా పెద్ద కొనుగోళ్లు, బిల్లులపై డబ్బు ఆదా చేసుకోవచ్చు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఉండే లక్ష్మి అనే లేడీ వాషింగ్ మెషిన్ కొనడానికి షోరూమ్కి వెళ్ళింది. అక్కడ తాను సెలెక్ట్ చేసుకున్న దానికి 28,000 కోట్ చేశారు. ఆమె ఇంకో షాప్ కూడా వెళ్ళింది. అక్కడ బార్గెయిన్ చేస్తే 25,000కే సేమ్ మోడల్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఒక్క డీల్లోనే 3,000 రూపాయలు సేవ్ అయ్యింది. ఆ 3,000 మ్యూచువల్ ఫండ్లో పెట్టింది. 10 ఏళ్లలో ఆ 3,000 రూపాయలు 10,000 అయ్యింది. బేరమాడడం చిన్న పనే అనిపిస్తుంది, మొహమాటం అడ్డొస్తుంది, కానీ అది ఫ్యూచర్ వెల్త్కి సీడ్ మనీ అవుతుంది. గోల్డెన్ రూల్, బార్గెనింగ్ అంటే షార్ట్ టర్మ్ సేవింగ్ కాదు, లాంగ్ టర్మ్ గెయిన్. గోల్డెన్ రూల్ 7, లెర్నింగ్, ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. ఆర్థిక ప్రపంచం అంటే ఫైనాన్స్ వరల్డ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, కాబట్టి ఎప్పుడూ నేర్చుకోవడం ముఖ్యం. పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మార్కెట్ ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీ నాలెడ్జ్ మెరుగుపరచుకోవడానికి పుస్తకాలు చదవండి, ఫైనాన్షియల్ వర్క్షాప్లకు అటెండ్ కండి, లేదా ప్రొఫెషనల్స్ని ఫాలో కండి. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక చిరుద్యోగి గణేష్ ఒకసారి బుక్ ఫేర్కి వెళ్ళాడు. అక్కడ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చూసి కొని చదివాడు. సిప్ కాన్సెప్ట్ అంటే ఏంటో అర్థమైంది. సిప్ అంటే ఏంటో తెలిసి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి నెలకు 2,000 ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు గణేష్కు సొంత ఫ్లాట్ ఉంది. గోల్డెన్ రూల్, నాలెడ్జ్ ఈజ్ ద రియల్ అసెట్. మీరు ఎంత నేర్చుకుంటే అంత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. గోల్డెన్ రూల్ 8, ఎమర్జెన్సీ ఫండ్, కనిపించని కవచం, అన్సీన్ షీల్డ్. జీవితంలో అప్పుడప్పుడు ఊహించని షాక్స్ ఎదురవుతాయి. అనారోగ్యం, యాక్సిడెంట్, హాస్పిటల్ బిల్, జాబ్ లాస్ వంటివి. ఇలాంటి అత్యవసరాల్లో ఎమర్జెన్సీ ఫండ్ అప్పుల నుంచి కాపాడుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, డ్రైవర్గా పనిచేసే శంకర్కు యాక్సిడెంట్ అయ్యి 3 నెలలు జాబ్ చేయలేకపోయాడు. కానీ అతను ముందే 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ను సెట్ చేసి పెట్టుకున్నాడు. దీంతో అప్పుల పాలు కాకుండా తన కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. క్రెడిట్ కార్డ్స్తో అవసరం లేదు. ఇదే నిజమైన రక్షణ. ఎమర్జెన్సీ ఫండ్ అనేది భద్రతా కవచం. ఇది లేనివారు చిన్న సమస్య వచ్చినా అప్పుల బారిన పడతారు.
గోల్డెన్ రూల్, ఎమర్జెన్సీ ఫండ్ ఈక్వల్ టు నిజమైన రక్షణ. గోల్డెన్ రూల్ 9, ట్యాక్స్ నాలెడ్జ్, పన్ను జ్ఞానం. ట్యాక్స్ సేవింగ్ అంటే ఇల్లీగల్ మార్గాలు కాదు, గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్స్ ఉపయోగించుకోవడం. బ్లాక్ మనీ కాకుండా లీగల్గా మీ డబ్బును కాపాడుకోవడం. పన్నులను ఎలా ఆదా చేసుకోవాలో అర్థం చేసుకోవడం వల్ల మీ డబ్బును కాపాడుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించుకోండి. పన్నులు తగ్గించడం ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు, సంపదను వేగంగా వృద్ధి చేసుకోవచ్చు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, సీతారాం అనే ప్రైవేట్ ఎంప్లాయీ మొదట్లో 50,000 ట్యాక్స్ పే చేసేవాడు. తర్వాత పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడంతో 20,000 ట్యాక్స్ సేవ్ చేసుకున్నాడు. అదే డబ్బు మళ్ళీ పెట్టుబడిగా కూడా మారింది. ఒకవైపు ట్యాక్స్ తగ్గింది, మరోవైపు రిటర్న్స్ కూడా వచ్చాయి. గోల్డెన్ రూల్, ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ వెల్త్ బిల్డింగ్. ఇప్పుడు మీరు తెలుసుకున్న 9 గోల్డెన్ రూల్స్, ఇవి కేవలం ఆర్థిక నియమాలు కాదు, ఇవి మీ జీవితాన్ని మార్చే అలవాట్లు. డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు, దాన్ని కాపాడుకోవడం, పెంచుకోవడం, సరైన దారిలో నడిపించడం కూడా నిజమైన ఆర్థిక జ్ఞానమే. క్రెడిట్ కార్డు బిల్లులు వెంటనే క్లియర్ చేయడం నుండి ఎమర్జెన్సీ ఫండ్ దాకా, పన్ను జ్ఞానం అంటే ట్యాక్స్ నాలెడ్జ్ నుంచి బేరమాడడం వరకు, ఇవే నిజమైన ఆర్థిక జ్ఞానం, ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఈ 9 గోల్డెన్ రూల్స్ని ఫాలో అయితే ఫైనాన్షియల్గా మిమ్మల్ని ఎవరూ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, డబ్బు మీకోసం పనిచేయాలి, మీరు డబ్బు కోసం పరుగులు పెట్టకూడదు. సంపద అంటే మీరు ఎంత సంపాదించారనేది కాదు, మీరు ఎంత కాపాడుకున్నారనేదే మీ సంపద. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరిన్ని ప్రాక్టికల్ ఫైనాన్స్ టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో కండి. మీ భవిష్యత్తు సెక్యూర్ చేయడంలో ఈ రూల్స్ అంటే ఈ గోల్డెన్ రూల్స్ మీకు దిక్సూచిలా పనికొస్తాయి. థ్యాంక్ యూ.